ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య రుద్రాని అలాగే దానిలక్ష్మి కార్డ్స్ని బ్లాక్ చేస్తుంది. అది తెలుసుకున్న రుద్రాని దానిలక్ష్మి ఇద్దరు కూడా కావ్య ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు గొడవ పెడదామా అని చెప్పి ఎదురు చూస్తుండగానే ఇక కావ్య ఆల్రెడీ 10 లక్షల రూపాయలు ఇక అకౌంట్లో షార్టేజ్ రావటం వల్ల చాలా టెన్షన్గా ఇక రాస్ కావ్య ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన కావ్య మీద ఒక్కసారిగా ఇద్దరు కూడా మా కార్డ్స్ని బ్లాక్ ఎందుకు చేసావు, నువ్వెందుకు చేసావు అని చెప్పి నిలదీస్తుంటే చేశాను, మీరు అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు అందుకే చేశాను అనగానే, ఓహో మేము అనవసరమైన ఖర్చులు చేస్తున్నామని మా కార్డ్స్ బ్లాక్ చేసావు, మరి మీ అక్కకి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరి నెక్లెస్ కొన్నావు కదా, అది దుబారా కదా, ఎందుకంటే మీ సొంత అక్క కాబట్టి ఇంట్లో ఉన్న సొమ్మంతా మీ అక్క చెల్లెలు దోచుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం మేము తిండికి కూడా గతి లేకుండా ఆకలి మంటలతో అలానే ఉండాలా, ఏంటి ఇదెక్కడ న్యాయం, ఇంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే ఇక మగవాళ్ళు ఉన్నారు, దీనికి సమాధానం ఏం అడుగుతారో అడగండి, సొంత భర్త ఉన్నా అక్కడికి నుంచొని ఉన్న రాజ్ ఏం సమాధానం చెప్తావు, నీ భార్య చేసిన పనికి నువ్వు ఏ విధంగా సమాధానం చెప్తావో చెప్పాల్సిందే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు అడగగానే రాజ్ కావ్య షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేంటి మా అక్కకి నెక్లెస్ కొనిపెట్టడం ఏంటి అనగానే, ఒక్క నిమిషం స్వప్న అని చెప్పి ఇక పిలుస్తుంది రుద్రాని. ఇంతలో స్వప్న హారం అలాగే ఇక నెక్లెస్ పట్టు చీర కట్టుకొని వస్తూ, ఏంటి ఏమవుతుంది అనగానే, అక్క వీళ్ళు చెప్పేది నిజమా అనగానే, ఏం చెప్పారే అని చెప్పి అంటుంది ఇక స్వప్న. ఆ మాటలకి, అదే నీ మెడలో ఉన్న నెక్లెస్ గురించే మీ చెల్లి అబద్ధాలు చెప్తుంది, నువ్వు కావాలనే ఈ నెక్లెస్ మీ చెల్లి పేరు పెట్టుకొని కొనుక్కున్నట్టుగా మాట్లాడుతుంది, దానికి సమాధానంగా నువ్వేం చెప్తావో అనగానే, స్వప్న ఏం మాట్లాడుతున్నారు, మా కావ్య ఎప్పుడూ అబద్ధాలు చెప్పదు, నువ్వే కదే నాకు కొనుక్కోమని చెక్ ఇచ్చావు అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. స్వప్నక్క ఏం మాట్లాడుతున్నావు, నేనేంటి నీకు నెక్లెస్ కొనుక్కోమని ఇవ్వడం ఏంటి, చెక్ ఇవ్వడం నిజమే కానీ అది నీ కోసం కాదు ఆఫీస్ ఖర్చుల కోసం అనగానే, ఏంటి ఆఫీస్ ఖర్చుల కోసమా, నువ్వు నాకు ఇచ్చావని అనుకున్నానే, ఎందుకంటే నాకు ఎంతగానో నచ్చిన నెక్లెస్ ఖచ్చితంగా నా బర్త్డేకి నువ్వు నాకు ప్లాన్ చేసావేమో అని చెప్పి అనుకున్నాను, అందుకే తీసుకున్నాను అనగానే, ఏమో అక్క అసలు విషయం ఏంటంటే నిజంగా నీ బర్త్డే సంగతే నాకు గుర్తులేదు, నేను నార్మల్గానే నీకు చెక్ ఇచ్చాను, నువ్వు ఈ నెక్లెస్ కొని అనవసరంగా ఖర్చుని ఇంకాస్త పెంచావు అనగానే స్వప్నకి ఏమీ అర్థం కాదు. ఇక వెంటనే స్వప్న అలాగే హట్ అవుతూ ఉంటే అది గమనిస్తున్న రుద్రాని, అమ్మయ్య ఇంకా అగ్నంలో ఆయువు పోసినట్టు ఇక ఆగ్నం పోసినట్టు దీని గొడవని చిలికి గాలివాన చేస్తానని, ఏంటి మీ సొంత అక్కది నీకు బర్త్డే గుర్తులేదు, అంత బిజీ అయిపోయావన్నమాట, డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవ్వలేదని అబద్ధం చెప్తున్నావు, నా కోడలేమీ అబద్ధాలు చెప్పదు కదా, స్వప్న ఎప్పుడు చూసినా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, అందుకని స్వప్న మాటే నిజమని చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్పనగానే, ఆగండి స్వప్న ఇక్కడ కావ్య నిజాలు అబద్ధాలు గురించి పక్కన పెడితే, అక్క ఇప్పుడు జరిగిన విషయంలో నేనైతే నీకు నెక్లెస్కి ఇవ్వలేదు, నువ్వు తప్పుగా అనుకున్నావు, కానీ ఇప్పుడు నాకు నెక్లెస్ కావాలి ఇవ్వక్క అని చెప్పి కావ్య అడుగుతుంది. ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది. అవునక్క ఇప్పటికే చాలా డబ్బులు కావాల్సిన పరిస్థితి, ఈ నెక్లెస్ నువ్వు తీసుకున్నావు కాదనట్లేదు, కానీ నెక్లెస్ ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు రిటర్న్ చేసేసి ఆ అమౌంట్ని నా చేతికి ఇవ్వు అని చెప్పి కావ్య టెన్షన్గా అడుగుతుంది. స్వప్నకి ఏమీ అర్థం కాదు. ఇంతలో మెల్లగా తీస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా కావ్య వచ్చి, ఇవ్వక్క టైం లేదు అని చెప్పి ఫాస్ట్గా తీసుకొని ఇక అక్కడి నుంచి కావ్య రాజైతే వెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా కావ్య ఆ రకంగా రిటర్న్కి ఇచ్చేమన్న సంగతి ఇక రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ధాన్యలక్ష్మి రూమ్లోకి వెళ్ళిపోగానే ఇటు అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా, ఏంటి కావ్యలో ఎంత మార్పు, ఇంట్లో భోజనం విషయంలో అంటే ఏదో ఒకటి సర్ది పెట్టుకోవచ్చు, కానీ ఈరోజు తన మెడలో ఉన్న నెక్లెస్ని రిటర్న్ చేసేమని చెప్పినంత ఏముంది, కావ్య ఏదో దాస్తుంది, ఎందుకో నా దగ్గర ఎప్పుడు నిజం చెప్పే కావ్య ఈరోజు నా దగ్గర ఏమీ అడగకండి అత్తయ్య అని చెప్పి మాట కూడా అన్నది, ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అపర్ణ ఇందిరాదేవి.
ఇక స్వప్న నెక్లెస్ రిటర్న్ చేసేసి ఫోన్ కాల్ చేసి అమౌంట్ ఇక తిరిగి అకౌంట్లోకి వేయించేసి కావ్యకి డబ్బులు చెల్లించేస్తుంది. ఇక స్వప్న లోపలికి రాగానే రూమ్లోకి రాగానే ఇక రాహుల్ ఒకవైపు రుద్రాణి ఒకవైపు ఇద్దరు కూడా, చూడు స్వప్న, నువ్వు ఎంతసేపు మా చెల్లి, మా కుటుంబం, మా చెల్లి చాలా న్యాయవంతురాలు అని చెప్పి చాలా రకాలుగా అనుకున్నావు కదా. ఇప్పుడు మీ చెల్లి కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయి. అందుకని నీ మెడలో ఉన్న నెక్లెస్ కనీసం పుట్టినరోజును కూడా చూడకుండా లాక్కుని రిటర్న్ చేయించింది. ఇప్పటికైనా తెలుసుకుంటావా మీ చెల్లి నిజ స్వరూపం అని చెప్పి అంటుంది రుద్రాణి. సైలెంట్గా ఉండిపోతుంది స్వప్న. ఇంకేం మాట్లాడుతుంది మమ్మీ? అసలే స్వప్న లోపల రగిలిపోతుంది. అందరి ముందు అవమానం చేసింది ఎవరో కాదు, సొంత వాళ్ళ చెల్లె. ఇంకా ఏం మాట్లాడుతుంది? ఇదిగో స్వప్న, ఇప్పటికైనా తెలుసుకో, ఎవరు అయిన వాళ్ళో ఎవరు కాని వాళ్ళో నేను నీ భర్తని. మా మమ్మీ నీకు అత్త అవుతుంది. మా ఇద్దరితో పాటు ఉండకుండా నువ్వు మీ చెల్లి వైపు ఇక భుజం వేశావు. అందుకే ఈరోజు మీ చెల్లి నిజస్వరూపం ఇక చూసి తట్టుకోలేని పరిస్థితికి దిగజారిపోయావు అని చెప్పి ఇద్దరు కూడా ఇక స్వప్న చెవులు కొరికేసి మరీ వెళ్ళిపోతారు. స్వప్నకి ఏమీ అర్థం కాదు. కావ్య ఎప్పుడు కూడా ఈ రకంగా ప్రవర్తించదు కూడా. మరి ఈరోజు ఏంటి కొత్తగా ఇలా చేసింది? నిజమేనా? నిజంగా నా మీద కోపంతో ఇక కక్ష సాధింపుగా మెడలో ఉన్న నెక్లెస్ తీసేసుకుందా? లేదంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఇక స్వప్న అయితే ఆలోచనలో పడుతుంది. ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా హాయిఫై ఇచ్చుకుంటూ, ఒరే స్వప్న ఇన్నాళ్ళు వాళ్ళ చెల్లి మీద చాలా కోపంతో ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం చేసిన పనులకి వాళ్ళ చెల్లి మీద ప్రేమని పెంచుకుంది. ఇప్పుడు స్వప్న విషయంలో ఇక ఎవరి విషయంలో స్వప్న ఊరుకోదు. సొంత చెల్లి అయినా అమ్మైనా ఎవరైనా ఇక కావ్య మీద ఖచ్చితంగా కక్ష పెంచుకుంటుంది అని చెప్పి ఇద్దరు కూడా హాయిఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇక కావ్య డబ్బుల్ని 20 లక్షల రూపాయలు అకౌంట్లో పెట్టి 5 లక్షలు ఇక తాతయ్య గారికి ఇక హాస్పిటల్ ఫీజు కడుతుంది. హాస్పిటల్కి ఇక కావ్య వెళ్ళి డాక్టర్ గారికి అన్ని విషయాలు అడగడం వల్ల డాక్టర్ గారు ఒకటే చెప్తారు, మీరు పదే మీ తాతయ్య గారు ఎప్పుడు నార్మల్ అవుతారని అడుగుతున్నారు. అది మా చేతుల్లో లేదు మేడం, మేము ట్రీట్మెంటే చేయగలం. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. మాకైనా గిల్టీగానే ఉంటుంది. ఇక పేషెంట్ అయితే కదలికలు లేకుండా కోమాలో ఉన్నారు. ఆయనకి ఈ హాస్పిటల్లో రూమ్ ఛార్జ్ అలాగే ట్రీట్మెంట్ ఛార్జు అంతే కలిపి 5 లక్షల రూపాయలు. ఇక అంత 5 లక్షల రూపాయలు తీసుకొని కూడా మీ తాతయ్య గారి విషయంలో మీరు పదే అడుగుతుంటే మేము అదే సమాధానం చెప్పగలుగుతాం. కాబట్టి ఒక పని చేయండి, మీరు ఇక మీ తాతయ్య గారిని డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకుని వెళ్ళండి. అప్పుడు ట్రీట్మెంట్ ఖర్చు ఒక్కటే మీకు వర్తిస్తుంది. ఎవరిదైనా డబ్బులే కదా మేడం, మంత్లీ 5 lakhs అంటే చాలా ఎక్కువ. మీరు చాలా ప్రేమగా మీ తాతయ్య గారి విషయంలో మమ్మల్ని పదే అడుగుతున్నారు. కానీ మేము కూడా మనుషులమే కదా మేడం, పదే మీరు అడుగుతున్న ప్రతిసారి మేము డబ్బు తీసుకొని మీ తాతయ్య గారి విషయంలో ఏదో మేము వెనకేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. ఇక పేషెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ పెద్దగా ఏమీ లేదు. రోజు 2 ఇంజెక్షన్స్ చేయాలి. అలాగే ఆయనకి ఫిజియోథెరపీ అలాంటివి చిన్న పనులు చేస్తూ ఉండాలి. ఆక్సిజన్ అనేది అందుతూ ఉండాలి. అంతే తప్పించి ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు ప్రత్యేకంగా ఒక డ్యూటీ డాక్టర్ని 2 పూటలు రప్పించుకుంటే చాలు అని చెప్పి డాక్టర్ అయితే సీతారామయ్యని డిశ్చార్జ్ చేస్తారు. ఇక సీతారామయ్య ఇంటికి తీసుకొని వచ్చి ఒక రూమ్ని సేమ్ హాస్పిటల్ లాగే క్రియేట్ చేసి డాక్టర్ని అలాగే నర్సుని అపాయింట్మెంట్ చేస్తారు. ఇక ఇక్కడ ఇలా ఉండగా ఒకవైపు ఇక మొత్తానికైతే ఇంట్లో సీరియస్గానే కావ్య ఎప్పుడులాగే ఒక కూర ఒక పప్పుతో చేసి ఇంట్లో ఖర్చును తగ్గించి ఇటు ఆఫీస్లో కూడా ఇక వర్క్ని ఎక్కువగా చేసి రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఉంటుంది కావ్య. రాజ్ ఇద్దరు కూడా ఇక ఇంట్లో ప్రశాంతంగానే ఉండే ఇల్లుని ఒక రకంగా రుద్రాని దానిలక్ష్మి ఇద్దరు కూడా మధ్యలో వాళ్ళ బాధని వాళ్ళ గోడుని వెళ్ళవించుకుంటూ కావ్యని గట్టిగా ఎప్పుడు పడితే అప్పుడు తిడుతూ ఒక రకంగా ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారు. ఇదంతా ఇలా సాగిపోతూ ఉండగా
ఒకరోజు అనామిక సామంత్ ఇద్దరు కూడా ఇక బ్యాంకుకు వెళ్తారు. బ్యాంకుకి వెళ్ళిన తర్వాత అక్కడ కావ్య అలాగే రాజ్ కనిపిస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ బ్యాంకులో ఉన్నారు, ఏదో జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇక సామంత్ అలాగే అనామిక ఇద్దరు కూడా దొంగతనంగా ఏం మాట్లాడుకుంటున్నారో వినేసరికి అప్పుడు నిజం తెలుస్తుంది అనామిక వాళ్ళకి. ఇక ఇల్లు తనఖా పేపర్లు పెట్టి ఇన్స్టాల్మెంట్ మీద 100 కోట్ల రూపాయలు కడుతున్నారు, అది కూడా షూరిటీ సంతకం మీద. ఈ విషయం తెలియక ఇక ఇంతకాలం చాలా ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడు ఉంటుంది అసలు సిసలైన ఆట మొదలైంది సామంత్ అని చెప్పనగానే, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు అనగానే, మనకి ఎదురుగా నుంచున్న ఒకే ఒక్క కంపెనీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ కంపెనీని కిందకి పడేయాలి అంటే మనకిప్పుడు బ్రహ్మాండమైన ప్లాన్ వచ్చింది అని చెప్పనగానే, ఏంటి బేబీ చెప్పు అనగానే, ఈ 100 కోట్ల అప్పు సంగతి నాకు తెలిసి దానిలక్ష్మికి అలాగే రుద్రాణి గారికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే వీళ్ళు ప్రశాంతంగా ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు కడుతున్నారు. వీళ్ళ సంగతి ఇంట్లో తెలియజేస్తే వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధానికే దారితీస్తారు. అప్పుడు ఆఫీసులో ప్రశాంతత లేక ఇటు ఇల్లు చీలికలు పోయి రాజ్ కావ్య ఇద్దరు కూడా డబ్బు కట్టలేక ఇటు ఇల్లు వేలంపాట వేసే పరిస్థితికి వస్తుంది, ఇటు ఆస్తి పోతుంది, ఆ తర్వాత పరువు పోతుంది, ఆ తర్వాత ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్గా మన కంపెనీనే ముందుంటుంది అనగానే, సూపర్ బేబీ సూపర్ అనిపించావు, ఇంకెందుకు ఇంప్లిమెంట్ చేయి వెంటనే అని చెప్పి ఇక సామంత్ చెప్తాడు. వెంటనే అనామిక రుద్రానికి ఫోన్ చేస్తుంది. ఏంటాంటీ ఏం చేస్తున్నారు, ప్రశాంతంగా ఉందా ఇల్లు అనగానే, ఏం చెప్పను అనామిక, ఈ మధ్య చాలా ఘోరంగా నడుస్తుందిలే, చాలా బ్యాడ్ టైంగా నడుస్తుంది అనుకో అనగానే, అవును ఆ మధ్య ఆస్తులు లెక్కింపులు అవుతున్నాయి, నీ ఆస్తి నీకు ఇస్తే నువ్వు కూడా చక్కగా ఏదైనా కంపెనీ పెట్టుకొని హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోతానని అన్నావు కదా ఆంటీ, మరి ఇప్పుడేమైంది అనగానే, ఏమి ఓటాలు ఏమి లాభం, ఆస్తి మొత్తం కూడా కావ్య పేరు మీద రాసి పడేశాడు ఆ ముసలోడు. ఇక కావ్య కావాలని కక్ష చర్యింపులుగా ఇంట్లో చాలా ఘోరంగా డిసిప్లిన్గా పెట్టింది, ఇప్పుడు నోరు ఎత్తి తెరవలేని పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటుంది. అవునా అసలు జరిగిందేంటో మీకు తెలిసిందా అనగానే, ఏం జరిగింది అని చెప్పి అడగగానే, ఏం జరిగిందా, రాజ్ కావ్య ఇంట్లో మిమ్మల్ని ఎందుకంత డిసిప్లిన్లో పెట్టారో మీకు అర్థం కాలేదు కదా, అసలు ఇంటి పేపర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయనుకుంటున్నారా, ఇల్లు మొత్తం కూడా ఇంటి పేపర్లు ఆస్తి పేపర్లు అన్నీ కూడా అప్పుగా బ్యాంకులో ఉన్నాయి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి. ఏం మాట్లాడుతున్నావు అనామిక, నిజం చెప్పు, అప్పులు చేయాల్సిన కర్మ ఎవరికుంది అనగానే, అప్పులు చేసింది ఎవరు కాదు బయట వ్యక్తి, అది కూడా చిట్ ఫండ్ కంపెనీ పెట్టి చీటింగ్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి. ఇక మీ ఆ ఇంటి సీతారామయ్య గారు షూరిటీ మీద 100 కోట్ల రూపాయల మీద సంతకం చేశారంట, ఆ సంతకానికి కట్టుబడి 100 కోట్ల అప్పు తీర్చడం కోసమే ఇంట్లో ఈ పద్ధతులు ఈ క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్ చేసింది, ఇంట్లో ప్రతి రూపాయి లెక్కగట్టి ఇన్స్టాల్మెంట్ మీద డబ్బు కడుతున్నారు అని చెప్పి అనగానే, ఇక కోపంతో రుద్రాని, అనామిక నువ్వు చెప్పింది నిజమా అనగానే, అయ్యో ఆంటీ కావాలంటే ప్రూఫ్స్ పంపిస్తాను ఒకసారి చూసుకోండి, వాళ్ళు ప్రతి నెల 20 crores ఇక బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్ మీద కట్టడానికి ఒప్పంద పత్రం, అది నేను నా దగ్గరే ఉంచుకున్నాను, ఎప్పుడైనా పనికొస్తుందని అనగానే దిమ్మ తిరిగిపోతుంది రుద్రానికి. ఆస్తి మొత్తం కూడా షూరిటీ సంతకం పెట్టిన ఆ సంతకం కోసం 100 కోట్ల రూపాయలు కట్టడానికి డిసైడ్ అయ్యారా, అందుకేనా ఇంట్లో ఇలాంటి మార్పులు, ఇప్పుడే దానిలక్ష్మి చెప్పి యుద్ధం చేస్తాను నువ్వు పెట్టేసే అని చెప్పి ఇక దానిలక్ష్మి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి. దానిలక్ష్మి అప్పటికే చాలా కోపంతో, ఇంట్లో ఇంత ఘోరంగా ఎప్పుడు ఈ పరిస్థితి రాలేదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా, దానిలక్ష్మి నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనగానే, ఆగు రుద్రాణి, నాకే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఈ ఇంట్లో ఉండాలా పోవాలా అనిపిస్తుంది, అసలు ఈ ఇల్లు ఇల్లులాగే లేదు అని చెప్పి అంటూ ఉంటే, ఈ ఇల్లు ఇల్లులాగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పి అనగానే, ఏమైంది అని చెప్పి అడగగానే ఇక వాట్సాప్లో అనామిక పంపించిన ఇక కాగితాన్ని చూపిస్తుంది. అది సీతారామయ్య గారు ఇక
చిట్ ఫండ్ కంపెనీకి పెట్టిన షూరిటీ సంతకం, అలాగే వీళ్ళు ఇన్స్టాల్మెంట్ మీద కుదుర్చుకున్న ఒప్పందం, ఈ 2 పేపర్స్ని ఫోన్లో చూపించేసరికి ధాన్యలక్ష్మి కూడా అవాక్కైపోతుంది. చూసావా ధాన్యలక్ష్మి, వీళ్ళ గొప్పల కోసం, వీళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం వీళ్ళు కనీసం 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు కట్టడం కోసం డిసైడ్ అయిపోయారు. నీ గురించి నా గురించి ఏమీ ఆలోచించలేదు. వీళ్ళు ఎంతసేపు ఎంత ఘోరమైన పనులు చేస్తూ ఉంటారని ఎప్పుడు పడితే అప్పుడు నీకు జాగ్రత్త వహించమన్నాను. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఎంత ఘోరంగా కఠినంగా ఎందుకు ఉన్నారో అర్థమైందా? రూపాయి కూడబెట్టి కష్టాజితంగా పెట్టిన డబ్బంతా వేరొకడికి ధారాతత్వం చేస్తున్నారు. మన ఆస్తి మనకి ఇవ్వకుండా మన ఆస్తిని కూడా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఇప్పుడు గనక నువ్వు ఆలోచించకుండా ఇంకా ఇలాగే కూర్చుండిపోతే రేపటి రోజు బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ ఆస్తిని లాగేసుకుంటారు. అప్పుడు నీకు నాకు చెరుకు చెప్పే దొరుకుతుంది. నీ కొడుకేమి తెలివైన వాడు కాదు రాజులాగా, అలాగని చెప్పి నా కొడుకు కూడా తెలివైన వాడు కాదు. ఇద్దరు కలిపి మనల్ని వీధిలో నుంచో పెడతారు. అపర్ణ వదినంటావా? ఏదో రకంగా రాస్ అలాగే కావ్య వాళ్ళిద్దరిని రోడ్డు మీదకి లాగరు. నువ్వు నేను మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీదే ఉంటాం ధాన్యలక్ష్మి అనగానే ఒక్కసారిగా విజృంభణ స్టార్ట్ చేస్తుంది ధాన్యలక్ష్మి. అలా జరగడానికి వీల్లేదు. పద రుద్రాని తేల్చుకుందాము. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఆస్తులు ఇవ్వకపోతే ఎంతటి దౌరానికైనా వెళ్తుంది ధాన్యలక్ష్మి. నా కొడుక్కి అన్యాయం జరిగినా ఊరుకున్నాను అంటే ఇంట్లో పెద్ద అయినా కోమాలో ఉన్నారని, కానీ ఆస్తి మొత్తం కూడా ఎవడో పేరు మీద వాడు ఎగ్గొడితే వాడిని డబ్బుని వీళ్ళు పే చేయడం ఏంటి? దానికోసం నా ఆస్తి నీ ఆస్తిని వాడుకోవడం ఏంటి అని చెప్పి ఇంట్లో బాగా పెద్దగా గట్టిగా గొడవ చేస్తుంది ధాన్యలక్ష్మి. ఇంట్లో అందరూ కూడా ధాన్యలక్ష్మి ఎందుకంత పెద్దగా రభసగా పిలుస్తున్నావు కావ్య అని. కావ్యని నువ్వేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టావా? నీ ఇష్టం వచ్చినట్టుగా పిలవడానికి ఇంట్లో లేదు కావ్య అనగానే, లేదు తెలుసు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసు, ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా నాకు తెలుసు అనగానే ఇంతలో కావ్యరాజు వస్తారు. ఏమైంది పిన్ని, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి రాజు అనగానే, చాలు ఊరుకోవయ్యా, నువ్వు నీ భార్య కలిసి ఈ ఇంటి పత్రాలని తాకట్టు పెట్టి డబ్బుని బ్యాంకు వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు. ఎందుకంటే అది మీ సొంతం కాబట్టి. ఇంట్లో ఉన్న మేమెవ్వరం కూడా ఈ ఇంటికి వారసులం కాదు. ఇంట్లో నీ భార్య చెప్పినట్టుగా తిన్నది తినాలి, తినకపోతే పస్తులుండి పడుకోవాలి. కార్డులలో డబ్బు వాడుకుంటామని మా కార్డులు కూడా బ్లాక్ చేయాలి. ఇదే కదా మీరు చేసేది అనగానే అపర్ణ రుద్రాణి, ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు? ఇంట్లో ఎన్నాళ్ళ కాదు, ఇంట్లో మామయ్య గారు ఉన్నారు, అది కూడా కోమాలో ఉన్నారు. మీరు కనీసం కొంచెమైనా నోరుని తగ్గించి మాట్లాడండి అనగానే, చూడక్క, నేను ఇప్పుడు తగ్గించి మాట్లాడాలంటే కుదరని పరిస్థితి. ఈ విషయం నీకు కూడా తెలుసో తెలీదో కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఇదిగో కావ్య, రాజ్, మీరిద్దరు కూడా చాలా నీతిమంతులు. అందుకే మామయ్య గారి పేరు మీద షూరిటీ సంతకం మీద 100 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ మీద చెల్లించాలని మీకు అనిపించుండొచ్చు. కానీ చాలా పెద్ద తప్పు చేశారు. ఇల్లుని వాటాలు చేసి మా వాటాని మాకిచ్చి మీ వాటాలో ఇన్స్టాల్మెంట్ మీద కాదు ఇంకొక 200 కోట్ల రూపాయలైనా మీరు కట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ఆస్తి పత్రాలని మీరు ఎలా తనఖా పెడతారు అని చెప్పి నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా అపర్ణ, ఏంటి ఆస్తి పత్రాలని తనఖా పెట్టడమా, ఇన్స్టాల్మెంట్ మీద కట్టడమా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బుద్ధుండే మాట్లాడుతున్నావా అనగానే, బుద్ధుండే మాట్లాడుతున్నాను అక్క, బుద్ధి లేకుండా ఎప్పుడు మాట్లాడను. కావాలంటే వెర్రి మొహాలు వేసుకొని చూస్తున్నా కావ్యరాజ్ మొహాలు నువ్వు గమనించలేదు. నేను అన్న మాటకి నిజంగా వాళ్ళు చేయకపోతే వెంటనే నీ కొడుకు ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు అనేవాళ్ళు. లేదంటే పక్కనే ఉన్న నీ కోడలు ఒక్కసారిగా ఏంటి ధాన్యలక్ష్మి గారు మీరెందుకు ఇలా రెచ్చిపోతున్నారని చిన్నంతరం పెద్దంతరం లేకుండా నన్ను ఒక్కసారిగా కడిగేసేది. వాళ్ళిద్దరూ పేల మొహాలు వేసుకొని ఉన్నారంటే అర్థం ఏంటి? జరిగేది ఇదే అత్తయ్య గారు. ఇప్పుడు మీకు బాగా కడుపు నిండిపోయినట్టుంది. ఆస్తి మొత్తం వేరొకరి పేరు మీద రాసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందన్నారు కదా, ఇప్పుడు బాగుంటుంది. ఆస్తి మొత్తం బ్యాంకు వాళ్ళకి హారతి కర్పూరం చేస్తూ ఉన్నారు. నా కొడుకు ఒంటరి వాడైపోయాడు. వాడి జీవితంలో వాడు ఏమీ అనుభవించలేదు. వాడు రోడ్డు మీద ఆటో నడుపుతున్నాడని ఆస్తి రాయంటే ఎవరు కూడా కనీసం నా మాట కానీ నా చావుకు కానీ ఏది విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మీకు మీరే ఉన్నారు. ఈరోజు ఆస్తి మొత్తం కూడా బ్యాంకు వాళ్ళకి రాజ్ ధారాతత్వం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా?
ఈ విషయంలో నేను ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడ వరకు వెళ్తాను అని చెప్పనగానే ఇంతలో ప్రకాశం అలాగే ఇక సుభాష్ వస్తారు. ఏంట్రా, ఏం మాట్లాడుతుంది? దానలక్ష్మి మాట్లాడిన మాటలకి సమాధానం చెప్పరేంటి? అమ్మ కావ్య, అమ్మ దానలక్ష్మి చెప్పిన దాంట్లో నిజం ఎంతుంది? నమ్మాలంటే చాలా కష్టంగా ఉంది అనగానే ఇక వెంటనే డాడీ, ఈ విషయంలో నిజమే ఉంది, అబద్ధం లేదు. కానీ ఈ విషయం దానలక్ష్మి పిన్నికి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. మనకేమీ నష్టం లేదు పిన్ని, మన ఆస్తిని ఎవరు తీసుకోరు. తాతయ్య గారు నమ్మి 100 కోట్ల రూపాయలకి షూరిటీ సంతకం పెట్టారు. ఆ సంతకానికి ఒక విలువ ఉంది, ఆయన మాటకి ఒక గౌరవం ఉంది. ఆయన మనవడుగా ఆయనని గౌరవాన్ని భంగం పరచకుండా నేనే ఇన్స్టాల్మెంట్ మీద పే చేస్తున్నాను. అందులో మీకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఆస్తి ఎప్పుడు ఉమ్మడి ఆస్తి అనగానే చాలు ఊరుకో రాజ్, ఉమ్మడి ఆస్తి అని చెప్పి 100 కోట్ల రూపాయలు నువ్వు ఎప్పటికి ఇన్స్టాల్మెంట్ మీద కడతావు? నా కొడుకు భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది? ఇదంతా నాకు అనవసరం. మా ఆస్తి మా హక్కు. మా ఆస్తిని మేము ఎలా దక్కించుకోవాలో మాకు తెలుసు. నా ఆస్తిని నాకు ఇచ్చి నువ్వు ఎలాంటి ధర్మాలైనా చెయ్యి. మా ఆస్తితో నువ్వు అవతలని ఇక డబ్బుతో నువ్వు వెలకట్టాలంటే నేను చూస్తూ ఉండను అని చెప్పి ఇక అనగానే ప్రకాశం సుభాష్కి అందరికీ అర్థమవుతుంది. అప్పుడు విషయం బయట పెడతాడు రాజ్. అతి కష్టం మీద ఈ ఇన్స్టాల్మెంట్ మీద ఒప్పుకున్నారు డాడ్. నిజానికి ఎప్పుడో మన ఆస్తిని వేలం పాట వేసే వరకు వచ్చేది. కేవలం కావ్య వల్లే ఇది ఆగింది. ఒక ఇన్స్టాల్మెంట్ కూడా కట్టేశాం. ఇక రెండోది దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాం. అందుకే స్వప్న మెడలో ఉన్న నెక్లెస్తో సహా తీసుకొని మరీ డబ్బుని రూపాయిగా పక్కనేస్తున్నాం. ఇది మనం కోసమే తప్పించి ఏరే వాళ్ళ కోసం కాదు. మనం ఇంట్లో అందరం సంతోషంగా ఉండడం కోసమే ఈ నిర్ణయం తప్ప వేరొక విషయం కాదు అనగానే రుద్రాని వెంటనే ఇదేంటి, ఇది బాగానే ఉంది. అవతల వ్యక్తి చీటింగ్ చేసి వాడు బోర్డు తిప్పేయడం ఏంటి? మన ఆస్తిని మనం కట్టడం ఏంటి? అయినా ఇక చావు బతుకుల్లో ఉన్న నాన్న గురించి ఆలోచించి 100 కోట్ల రూపాయలు నువ్వు కట్టడానికి ఇంట్లో అందరినీ బాధ పెట్టడం ఏంటి? అసలు ఆ సంతకం ఇక మాకు సంబంధమే లేదని నువ్వు చెప్పలేవా అని చెప్పనగానే అత్త అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్. ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కుటుంబం. ఏం మాట్లాడుతున్నావు? తాతయ్య మాటలకి విలువ లేదనా? తాతయ్యకి నేను మనవణ్ణి. తాతయ్య సంతకానికి విలువ ఇచ్చి 100 కోట్ల రూపాయలు కాదు, నువ్వన్నట్టు 200 కాదు, 300 కాదు, ఎక్కువైనా కూడా డబ్బులు కట్టడానికే డిసైడ్ అవుతాను తప్పించి నేను వెనక్కి తగ్గను. ఈ విషయం నీకు కూడా తెలుసు. తాతయ్యకి సంపాదించి పెట్టడమే తెలిసి ఇక ఆ డబ్బుని షూరిటీగా ఖర్చు పెట్టలేదు. ఒక ఫ్రెండ్కి ఒక షూరిటీ సంతకం మీదే పెట్టారు. అది వాళ్ళు కావాలని మోసం చేసి ఇక టోకరా వేసి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని ఆ దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. తాతయ్య మంచితనం చేశారు. తాతయ్యకి ఎప్పుడు మంచి జరుగుతుంది. తాతయ్య ఉప్పు తింటూ ఈ ఇంట్లో ఉంటూ తాతయ్యకి కూతురులా ఉన్నదానివి తాతయ్య మాటలకి గౌరవం లేదంటుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఏమో రాజ్, ఇవన్నీ కూడా చెప్పడానికే బాగుంటాయి, చేయడానికి బాగోవు. మా ఆస్తి మాకు కావాలి, మర్యాదగా మా ఆస్తిని మాకు ఇస్తారా లేదా అని చెప్పి అనగానే ఇందిరాదేవి వచ్చి దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో పెద్ద మనిషి కోమాలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో అయినా నువ్వు మాట్లాడే మాటలు అనగానే ఏ సిచ్యువేషన్ అయినా నాకు అనవసరం అత్తయ్య. ఇప్పుడున్న విషయంలో నేను నోరు ఎత్తకపోతే నా కొడుకు అన్యాయం జరుగుతుంది. నా కొడుకు ఆస్తి మర్యాదగా నాకు ఇవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మీ ఆస్తి మీరు ఏ రకంగా చేసుకున్నా నాకు సంబంధం లేదు అని చెప్పి ఇక మొండిగా అంటుంటే ఇక ఒక్కసారిగా ప్రకాశం వచ్చి దానలక్ష్మి చెంపలు 2 వాయిస్తాడు. ఎక్కడికి వెళ్తావే? ఏమని బెదిరిస్తున్నావు మా అమ్మని? ఇంట్లో నుంచోడు ఉండడమే ఎక్కువ, అలాంటిది మా అమ్మనే బెదిరిస్తావా? మేము ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నీకు మాత్రం నీ కొడుకు ఆస్తే కావాలా? ఒరే కళ్యాణ్, ఇట్రారా. నువ్వేంటి? నువ్వు ఈ ఇంటికి మనవడివి, ఈ ఆస్తికి వారసుడివి. నీకు ఆస్తి ముఖ్యమా, తాతయ్య గారి ఇక గౌరవ మర్యాదలు ముఖ్యమా అనగానే అదేంటి డాడీ అలా మాట్లాడుతున్నారు? తాతయ్య ఆరోగ్యంగా ఉంటే ఆ సంతకానికి విలువ ఉంటుంది. ఆయన ఆరోగ్యంగా లేకపోతే ఆ సంతకానికి విలువ లేకుండా ఎలా ఉంటుంది? ఆయన చెప్పినట్టే రాజన్నయ్యలాగే 100 కోట్ల రూపాయలు అప్పు చెల్లించడం కోసమే నేను కూడా ముందుకుంటాను అనగానే ఇక దానిలక్ష్మి అవునరా, మీరందరూ కూడా నీతిమంతులు, నేనొక్కదాన్నే వీడనమాట. సరే,
ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక నేను ఆస్తి కోసం ఇల్లు గడప దాటాలనుకుంటున్నాను. ఈరోజే చెప్తున్నాను, మీరు అందరూ వినండి. ఈ ఇంటి నుంచి అడుగు బయట పెట్టాను అంటే రేపటి రోజు మీరందరూ కోర్టుకు రావాల్సి వస్తుంది. ఇంటి గుట్టంతా వీధిలో పడిపోతుంది అని చెప్పి దానిలక్ష్మి ఇక ఒక్కసారిగా విజృంభణ చేస్తూ ఉంటే రుద్రాని వెంటనే దానిలక్ష్మి నేను సపోర్ట్ ఉన్నాను, నాకు ఆ కోర్టు న్యాయం చేస్తుంది అనగానే ఏంటి కోర్టు న్యాయం చేస్తుందా అని చెప్పి అంటాడు ప్రకాశం. అవును, కోర్టు న్యాయం చేస్తుంది అనగానే ఇక వెంటనే వసేయ్ ధాన్యం, ఈరోజు నేను ఇలాంటి విషయాన్ని ఇంతమంది మధ్య బయట పెట్టాను అంటే నీ వల్లేనే. అసలు నువ్వు ఈ ఇంటికి కోడలివి మాత్రమే, ఆస్తికి అర్హతే లేదు అనగానే షాక్ అయిపోతుంది దానిలక్ష్మి. రుద్రాని వెంటనే ఏం మాట్లాడుతున్నావు, నీ భార్య దానిలక్ష్మిని పట్టుకొని ఆస్తికి హక్కుదారి కాదంటున్నావేంటి అనగానే నోరుముయ్, నువ్వు మందర లాంటి దానివి, మందర మాటలు విని నా భార్య పూర్తిగా చెడిపోయింది కాబట్టి ఈరోజు ఈ నిజం మాట చెప్పాలి. నిజానికి కళ్యాణ్ అసలు ఈ ఇంటికి వారసుడే కాదు అనగానే వెంటనే అక్కడే ఉన్న ఇక దానిలక్ష్మి వచ్చి ఒరే ప్రకాశం ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఆగమ్మా, ఇది కొంచెం కూడా జ్ఞానం లేకుండా తిన్నింట్లోనే ఇక లెక్క పెడుతుందంటే ఇలాంటి వాళ్ళకి నిజం చెప్పాలి. నేనేమి ఈ ఇంటికి అసలైన కొడుకుని కాదు, నా పెదనాన్నగారే సీతారామయ్య గారు, నేను ఆయన తమ్ముడు కొడుకుని. రూపాయి కూడా లేకుండా నా తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చచ్చిపోతే నాకు 5 సంవత్సరాల వయసు నుంచి నాకు మా పెద్దమ్మ పెదనాన్నే పెంచుకున్నారు. ఈ నిజం ఎవ్వరికీ తెలీదు, నాకు మా అన్నయ్యకి మా అమ్మకి తప్ప నా భార్యలకి కానీ మా వదినలకు కానీ ఎవరికి తెలీదు. అలాంటి నిజాన్ని ఈరోజు బయట పెట్టాను అంటే నీ నడవడిక మార్చుకుంటావని. అన్యాయంగా కోర్టుకు వెళ్తే నీకు అందరి ముందు ఎగతాళి తప్పించి మంచి జరగదు. దానిలక్ష్మి ఏం మొహం పెట్టుకొని నువ్వు కోర్టుకు వెళ్తావు అని చెప్పనగానే ఇక దెబ్బకి స్టన్ అయిపోతుంది దానిలక్ష్మితో పాటు రుద్రాని కూడా ఇక షాక్ అయిపోతుంది. ఏంటి దానిలక్ష్మి, నువ్వు ఈ ఇంటికి అసలైన కొడుకు కోడలు కాదా, అవునా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది. వెంటనే దానిలక్ష్మి ఇక అలాగే నుంచొని ఏం మాట్లాడుతున్నారు మీరు కావాలని నేను కోర్టుకు వెళ్తానని అబద్ధం చెప్తున్నారు, ఈ ఇంటికి మీరు వారసులు అనగానే కాదు కాదు కాదు, నేను నా తల్లిదండ్రుల్ని కోల్పోయి చిన్ననాటి నుంచి బాధలో ఉంటే ఇక సీతారామయ్య గారు నా సొంత తండ్రిలాగా నన్ను పెంచి పోషించిన మా పెదనాన్న నన్ను దత్తత తీసుకోవాలని అనుకున్నా కూడా ఇక దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. అలాంటప్పుడు ఆయనకి నేను ఇచ్చే గౌరవ మర్యాదలు ఇయ్యేనా? నువ్వు ఏదో తెలియక కోర్టుకు వెళ్తాను, నాకు డబ్బు వస్తుంది అని చెప్పి అనుకుంటున్నావే తప్పించి ఈ ఇంటికి అసలైన వారసుడు రాజు తప్ప కళ్యాణ్ కాదు అని చెప్పి నిజం చెప్పగానే ఇక బయటికి కాలు పెట్టలేకుండా అలాగే నుంచుండిపోతుంది. ఇక వెంటనే రుద్రాని అవునా, మీరైతే ఈ ఇంటికి కొడుకు కోడలు కాదేమో, నేనైతే ఈ ఇంటికి కూతుర్ని, నాన్న నన్ను పెంచారు, నాకు ఈ ఇంట్లోనే పెళ్లి జరిగింది, పెంచినందుకు నాకు కనీసం ఈ ఆస్తి మీద హక్కు ఉంది, వీలునామాలో కూడా నాకు వాటా రాస్తే రాజు చింపేశాడు కాబట్టి ఈ దానిలక్ష్మితో నాకేముంది, మీకు ఈ ఇంట్లో అసలు అధికారమే లేదు, ఈ ఇంటికి అధికారమైన ఏదైనా ఉంటే నాకు అలాగే అపర్ణ వదినకే ఉంది అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది దానిలక్ష్మి దగ్గరే రుద్రాని. దానిలక్ష్మి స్టన్ అయిపోతుంది. ఇక ఈ ఇంటిని 2 వాటాలుగా చేసి నా వాటా నాకు, రాజు వాటా రాజుకి ఇచ్చే వరకు ఊరుకోను అనగానే ఎంతలోనే స్వప్న వస్తుంది. ఏంటత్తా తెగరెచ్చిపోతున్నావు, ఈ ఇంటికి నువ్వేమన్నా తాతయ్యకి పుట్టిందానం అనుకుంటున్నావా, ఎవరికి పుట్టావో తెలీదు, నువ్వు నీ మొహాన్ని ఈ ఇంట్లో ఇంతవరకు పెంచి పోషించడమే ఎక్కువ, అలాంటిది నువ్వు కోర్టు వరకు వెళ్తే నీ వెనకాలే వచ్చి నీకు ఈ ఇంటికి సంబంధం లేదని మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పడానికి వచ్చేది నేనే, గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక రుద్రాణిని అంటూ ఉంటుంది స్వప్న. ఇక ఇలా గొడవలు జరుగుతూ ఉంటే ఒక్కసారిగా రూమ్లో నుంచి సౌండ్ వస్తుంది. ఏంటబ్బా సౌండ్ అని చెప్పి చూసేసరికి ఇక సీతారామయ్య గారు మెల్లగా కళ్ళు తెరిచి సిలిండర్ కింద పగిలిపోతుంది. ఒక్కసారిగా బావా అనగానే చిట్టి ఏం జరుగుతుంది చిట్టి, ఇంట్లో గొడవ జరుగుతుందా అనగానే ఒక్కసారిగా సీతారామయ్య మొహం చూసి వెలిగిపోతూ ఉంటుంది ఇందిరాదేవికి.
బావా, ఈ ఇంట్లో ఏ గొడవ జరగట్లేదు బావా, నువ్వు మళ్ళా నార్మల్ మనిషివి అవుతావు అనుకోలేదు బావా అని చెప్పి ఇక ఒక్కసారిగా బోరున ఏడ్చేస్తుంది. ఇక సీతారామయ్య నార్మల్ స్థితికి వచ్చారన్న విషయం డాక్టర్ వచ్చి చెప్పగానే కుటుంబం అంతా సంతోషపడుతుంది. ధాన్యలక్ష్మి గొడవ చేసిన సంగతి ఇక సీతారామయ్యకి ఎవరికీ తెలియకుండా సైలెంట్గా ఉండగా ఇక ధాన్యలక్ష్మికి మొహం చల్లదు. రూములో నుంచి బట్టలు సర్దుకొని చాలా గొడవ చేశాను, ఈ ఇంట్లో ఉండడానికే స్థానం లేని దాన్ని ఆస్తుల వరకు అంతస్తుల వరకు లాగాను, నిజంగా ఈ ఇంట్లో నేను ఉంటే నా మొహం ఎవరికి చూపించుకోలేను అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటే సీతారామయ్య ఇందిరాదేవి ధాన్యలక్ష్మిని ఆపి, ఆగు ధాన్యలక్ష్మి, ఇదిగో ఇలాంటి మందరం మాటలు విని నువ్వు మారావు తప్పించి నువ్వు స్వతహాగా ఇలాంటి తత్వమే లేదు. ఈ ఆస్తి ఎప్పటికీ నా కొడుకు ప్రకాశానికి సుభాష్కి సమాన హక్కుదారులు, వాళ్ళ కొడుకులైన కళ్యాణ్ రాజులిద్దరికీ సమాన వాటా ఉంటుంది. రుద్రానికి ఎంతో కొంత కూతురు కాబట్టి ఎంతో కొంత తనకు కూడా రాసిస్తాం, అంతే తప్పించి ఇల్లు ముక్కలవ్వకుండా కాపాడిన కావ్యరాజులే ఈ ఇంటికి అసలైన వారసులు. కావ్యరాజు ఈరోజు లేకపోయింటే ఈ ఆస్తి మొత్తం కూడా బ్యాంకు వాళ్ళు ధారాదత్తం చేసుకునేవాళ్ళు. ఇంట్లో కలహాలు లేకుండా ఇంట్లో ఉండు ధాన్యలక్ష్మి అని చెప్పి ఇక అనగానే మావయ్య గారు అత్తయ్య గారు నన్ను క్షమించండి అని చెప్పి ధాన్యలక్ష్మి పూర్తిగా మారిపోయి కావ్యరాజుని ఇక చాలా మెచ్చుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్.